హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పుల్లగంద పులుసు అన్నమాట. చాలామంది అయితే ఫస్ట్ పుల్లగందను ఉడకబెట్టి అయితే పులుసు చేస్తారన్నమాట. కానీ నేనైతే ఉడకబెట్టకుండానే పైన పొట్టు మొత్తం తీసేసి మంచిగా కడిగేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు అయితే మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై కావాలి. అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి. అది కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా పులుసుకైతే ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అందుకనేసి నేనైతే ఒక 3 గడ్డలు ఎల్లిపాయల పొట్టు తీసేసి వేసుకున్నాను. ఇది మంచి కలర్ వచ్చిన తర్వాతనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయినాక కస్తూరి మెంతి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఏ కర్రీలోనైనా కస్తూరి మెంతి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక ఒక 2 పెద్ద పెద్ద పండు టమాటా ఇలా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి క్యాప్ పెట్టేసుకొని 2 నిమిషాల తర్వాత క్యాప్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనైతే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు కొంచెం వేసుకోవాలి. మనం నార్మల్ ఉప్పు కన్నా కల్లుప్పే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కూరలో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లోనే క్యాప్ పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత తీస్తే మొత్తం ఉడికిపోయింది కదా, టమాటా అంతా ఉడికిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుల్లగందనైతే వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఇలానే ఉండనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే ఇలానే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలానే ఉండనివ్వాలి. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు అయితే కారం వేసుకోవాలి. అలాగే ఒక 1.5 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకొని మరొక 5 నిమిషాల పాటు మనం క్యాప్ పెట్టేసుకోవాలి. ఉప్పు కారం అన్నది కొంచెం పీసులు ఉడికి దానికి పడుతుంది కాబట్టి ఇప్పుడు పట్టిన తర్వాతనైతే చింతపండు పులుసు పోసుకొని ఇక మనకు కావలసినంత వాటర్ కూడా వేసుకొని ఒకసారి అయితే టేస్ట్ చూసుకోవాలి, అన్నీ సరిపోయినాయా లేదా అని. అన్నీ అయితే కరెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలి. మనం ఆల్రెడీ మంచిగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. ఇలా మసిలేటప్పుడు అయితే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అంతే. లాస్ట్లోనైతే కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే పుల్లగంద పులుసు అయితే రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.